పేరుపాలెం బీచ్ ఎందుకు ప్రమాదాలకు అడ్డగా మారింది? ఈ బీచ్లో సముద్ర స్నానం చేస్తే కొట్టుకుపోవాల్సిందేనా? అసలు ఈ ప్రమాదాలకు గల కారణాలను శాస్త్రవేత్తలు ఏ విధంగా చెప్తున్నారు? ఈ బీచ్ రానున్న రోజుల్లో ఒక భయంకరంగా మారనుందా? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో పేరుపాలెం బీచ్ ఒకటి. ప్రస్తుతం మనం పేరుపాలెం బీచ్లో ఉన్నాం. ఇక్కడ బీచ్ చూసుకోవచ్చు. మనం నెలకి దాదాపు ఎలా లేదన్నా ఒక పర్యాటకుడు ఇక్కడ ఈ కెరటాలకి కొట్టుకుపోతున్న పరిస్థితి నెలకొంటుంది. అయితే ఇది ఇప్పటి నుంచి కాదు, దాదాపు కొన్నేళ్ల నుంచి కూడా జరుగుతున్న వ్యవహారమే. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ పేరుపాలెం బీచ్కి సంబంధించి శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం ఇక్కడ బీచ్లో ఉన్న అంతర్భాగం ఏదైతే ఉందో కెరటాలకు సంబంధించి దాని లోపల కింద జరిగే బీచ్ కింద ఇసుక రేణువుల దగ్గర జరిగే చిన్నపాటి ఒక రియాక్షన్ వల్ల ఇక్కడ చాలామంది పర్యాటకులు స్నానానికి రావడంతో అక్కడ వారు నిలబడడం, అక్కడ జరిగే ఒక రియాక్షన్కి కొట్టుకుపోవడం జరుగుతుందంటూ కూడా కొంతమంది భూ విజ్ఞాన శాస్త్రం అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఇదొక కారణమైతే కొంతమంది పర్యాటకులు అయితే ఇక్కడ మద్యం సేవించి కూడా బీచ్కి రావడం, తర్వాత మద్యం సేవించిన తర్వాత ఆ బీచ్లో దిగడం, ఆ కెరటాలకి కొట్టుకుపోవడం కూడా జరుగుతుంది. ప్రధానంగా అయితే ఇక్కడ పేరుపాలెం బీచ్ చూసుకుంటే దాదాపు మనం ఇక్కడ బీచ్ వద్ద ఉన్నాం. ఈ బీచ్లో కొంతమంది పర్యాటకులు అయితే స్నానం చేస్తున్నారు. అయితే కొంతమంది యువకులు కొన్ని సందర్భాల్లో కాస్త బీచ్లో కొంచెం ముందుకు వెళ్ళడం, అయితే ముందుకు వెళ్ళిన క్రమంలో ఆ బీచ్ ఏదైతే సముద్ర నేలమట్టం ఉందో ఇసుక రేణువుల వద్ద కాస్త కరెంట్ అనేది, సముద్ర అలలకు సంబంధించి కరెంట్ అనేది పాస్ అవ్వడం, ఈ పాస్ అయిన క్రమంలో ఈ ఇసుక రేణువులన్నీ కూడా ఒక చోట నుంచి మరొక చోటికి జరగడం వల్ల ఒక్కసారిగా పర్యాటకుడు కిందకి మునిగిపోవడం జరుగుతుంది. అందువల్ల ఎక్కువ ప్రమాదాలు ఇక్కడ జరుగుతున్నాయంటూ కూడా భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకోవచ్చు, కనీసం ఇక్కడ ఎటువంటి హెచ్చరిక బోర్డులు కూడా లేవు. అంతేకాకుండా మెరైన్ పోలీసులు లేరు, స్థానిక పోలీస్ సిబ్బంది కూడా కనీసం ఇక్కడ పర్యవేక్షణ చేపట్టే అవకాశం కూడా లేకపోలేదు. దాదాపు మనం చూసుకుంటే గత నెలలోనే ఒక 2-3 యువకుల వరకు కూడా ఈ బీచ్లో గల్లంతైన పరిస్థితి. దీనికి సంబంధించి 2 కారణాలు మనం చెప్పొచ్చు. ఒకటి, ఈ సముద్రం లోపల వెళ్ళే క్రమంలో ఆ సముద్ర భూగర్భంలో జరిగే ఒక అలలకు సంబంధించిన ఒక రియాక్షన్తో పాటు మరొక కారణం, మద్యం సేవించి చాలామంది యువత కొంచెం బీచ్లో ఎదరికి వెళ్ళడం, ఆ తర్వాత వారు కాస్త మైండ్ అప్సెట్ అవ్వడంతో పాటు కొంచెం వారికి సంబంధించి బీచ్లో లోపల ఇంకా ముందుకు వెళ్ళాలనే ఒక ఉత్సాహంతో ముందుకు వెళ్ళడంతో కెరటాలకు కూడా కొట్టుకుపోవడం అయితే జరుగుతుంది. దాదాపు దీనికి సంబంధించి ఇప్పటికే భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు అయితే కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఈ బీచ్కి సంబంధించి దాదాపు ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. పక్కనున్న కొన్ని బీచ్లను డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయి కాబట్టి దాదాపు ఎక్కువ మంది ఇక్కడ యువకులు మరణించడం జరుగుతుందంటూ కూడా భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా దాదాపు ఈ సముద్రం లోపల జరిగే ఒక చిన్న అలలకు సంబంధించిన ఒక చిన్న రియాక్షన్ వల్ల ఆ కింద ఇసుక అనేది కొంచెం కిందకు వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా ఈ విధంగా జరుగుతుందంటూ కూడా మనం చూసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్న దాని ప్రకారం కొంతమంది యువత కూడా మద్యం సేవించి అయితే బీచ్లో దిగుతున్నారు. కాస్త వారు ఈ విధంగా కొంచెం ముందుకు వెళ్ళడం, ఆ తర్వాత ఈ విధమైన ఒక చర్యలకు, అంటే సముద్రంలో జరిగే ఈ చిన్నపాటి రియాక్షన్కు గురి కావడం, ఆ తర్వాత వారు గల్లంత అవడం కూడా జరుగుతుంది. దాదాపు జిల్లాలో ఉన్న ఏకైక సముద్ర ప్రాంతం, ఎక్కువ మంది వచ్చి పర్యాటక ప్రాంతం ఇది కాబట్టి సాధారణంగా గత ప్రభుత్వంలో కూడా కాస్త దీన్ని డెవలప్ చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా దీన్ని డెవలప్ చేయాలని చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎక్కువ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఒకటి, పోలీస్ సిబ్బంది నిరంతరం గస్తీ ఉంచాలి, లేదంటే కొంచెం లోపల ఒక కొంచెం హై లెవెల్ సెక్యూరిటీతో, అంటే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్యలు చూపించి ఆ లోపల ఒక చిన్నపాటి రేకు లాంటిది ఒకటి వేస్తే కొంచెం దీన్ని నివారించవచ్చు, ఈ సముద్రానికి సంబంధించి ఈ ప్రమాదాలను నివారించవచ్చు అని అయితే భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. మరొకటి, ఈ బీచ్ ఏదైతే ఉంది పేరుపాలెం సంబంధించి బీచ్, ఇది క్లోజ్ చేసి పక్కనున్న మొల్లపరుకు సంబంధించి బీచ్ అనేది డెవలప్ చేస్తే బాగుంటుందంటూ కూడా చెప్తున్నారు. అయితే దాదాపు పేరుపాలెం బీచ్లో ప్రతి నెల ఎవరొకరు గల్లంత అవ్వడం కాస్త ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు, ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిరంతరం గస్తీ పెంచడం ఒక ఎత్తు అయితే, ఇంకొకటి మద్యం సేవించకుండా ఇక్కడ కాస్త పర్యవేక్షణ చేపడితే కొంతమంది యువకులు మద్యం సేవించకుండా వారు స్నానాలు చేసి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా బాగా కొంచెం
లోపలికి వెళ్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఒకటి చెప్తున్నారు, సముద్రం లోపల ఏదైతే ఉందో కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత కాళ్ళ కింద ఉన్న ఇసుక సంబంధించి కింద నుంచి వచ్చే అలలు ఆ సముద్రపు నేలమట్టం వద్ద ఉన్న ఇసుకను పక్కకు లాగేయడంతో ఒక్కసారిగా వీరు కిందకి మునిగిపోతున్నారు. మునిగిపోవడం క్రమంలో ఎక్కువ ప్రమాదాలు ఇక్కడ జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయంటే ఈ భూమికి సంబంధించిన కొంత లోపం అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ జరుగుతుందంటూ కూడా భూశాస్త్రవేత్తలు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కాస్త అధికారులు ఇక్కడ పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే ఇది వేసవకాలం కాబట్టి పర్యాటకులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ ఇక్కడ అధికారులు అయితే గస్తీ ముమ్మరం చేయాలి. అంతేకాకుండా కొన్ని రోజుల తర్వాత దీనికి సంబంధించి పర్యవేక్షణ చేపట్టి శాస్త్రవేత్తల వరకు వెళ్ళి ఇక్కడ జరిగే ఒక ప్రమాదాలను అంచనా వేసి ఒకవేళ ఇది మరింత ప్రమాదం అయితే ఈ బీచ్ను మూసివేసి ఆ మొల్లపొర్రో లేకపోతే పక్కనున్న మరొక బీచ్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఇక్కడ పర్యాటకులతో పాటు భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పేరుపాలెం బీచ్ నుంచి. నా పేరు డాక్టర్ ARS కుమార్. నేను రిటైర్డ్ YN కాలేజీ ప్రిన్సిపాల్ని. మనకి ఈ పేరుపాలెం, చిన్నమైన వాళ్ళంక, పెదమైన వాళ్ళంక ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బీచ్ మీద మేము సునామీ అయిన తర్వాత కొంత పరిశోధన చేయటం అనేటువంటిది జరిగింది. ఈ మధ్యకాలంలో మనకి ఆ బీచ్లో ఉన్నటువంటి లోపల అంతర్భాగంలో, భూమి అంతర్భాగంలో వచ్చేటువంటి కెరటాల వలన ఎప్పటికప్పుడు మనకి ఆ బీచ్ లోపల భాగం మారిపోతూ ఉంటుంది. అది ఖచ్చితంగా ఒకసారి మనం చూసిన తర్వాత బీచ్లో ఉన్నటువంటి ప్రొఫైల్ ఎంత లోతు ఉంటుంది, ఏ ప్రాంతంలో ఎలా ఉంది అన్నది ఒకసారి పరిశీలించిన తర్వాత ఇంచుమించు నెలకొకసారి కూడా మనం పరిశీలిస్తూ ఉండాలి. లేనట్లయితే అది లోపల ఎక్కడికక్కడ మనకి అండర్ వాటర్ కరెంట్స్, అంటే లోపల భాగంలో ఈ కెరటాలు ముందుకొస్తూ ఉన్నప్పుడు లోపల మన కరెంట్ అనేది మనకి బీచ్ వైపు వస్తూ ఉంటాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ వెనక్కి వెళ్ళేటువంటి ప్రాంతంలో మనకి లోపల ఉన్నటువంటి ఇసుకని అది తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు మనకు లోపల ఉన్నటువంటి ప్రొఫైల్, అంటే లోపల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మారుతూ ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా జరగటం వలన తెలియని ప్రాంతంలో మనకి యాత్రికులు కానీ, బీచ్కి వచ్చినటువంటి స్టూడెంట్స్ కానీ ఉన్నట్లయితే ఒక్కొక్కసారి ఆ అండర్ వాటర్ కరెంట్ వలన అది లోపలికి తీసుకెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, సాధారణంగా మనకి కెరటాలు వచ్చేటప్పుడు ఆ కెరటం మీదకి పిల్లలు ఉరగటం అనేది, మళ్ళీ అది వెనక వైపు వచ్చినప్పుడు బీచ్ వైపు రావటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది సరదాగా ఒక ఆట కింద వచ్చినటువంటి యాత్రికులందరూ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు మనకి ఆ వచ్చేటువంటి కెరటాలకి వ్యతిరేకంగా కాకుండా మనకి బీచ్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా సమాంతరంగా, అంటే ప్యారలల్గా కొంత ఈదినట్లయితే అతను కొంత సేవ్ అయ్యేటువంటి అవకాశం మనకు ఉంటుంది. లేనట్లయితే ఆ అండర్ వాటర్ కరెంట్స్ వలన అది ఎంత దూరం వెళుతుందన్నది మనం చెప్పలేము. ఇక రెండో విషయం ఏంటంటే, ఒక చోట వచ్చేటువంటి కెరటాలు మనకి కన్వర్జ్ అవుతూ ఉంటాయి. కన్వర్జ్ అంటే అన్ని కెరటాలు లోపల దగ్గరికి రావటం వలన లోపల ఉన్నటువంటిది మనకి ఇరోజన్ అవుతూ ఉంటుంది, అంటే బీచ్ కోసుకుపోతూ ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఏమవుతుందంటే ఆ కెరటాలు డైవర్జ్ అవుతూ ఉంటాయి. లోపల డైవర్జ్ అంటే దూరంగా వెళ్ళిపోవటం. అటువంటి ప్రాంతంలో మనకు మేట కింద ఏర్పడుతూ ఉంటుంది. ఇది సాధారణంగా 1 నెల 2 నెలల్లో జరిగేది కాదు. కొన్ని సంవత్సరాలు పాటు గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో మనం చూసినటువంటి కృష్ణా జిల్లాకి మనకు ఉన్నటువంటి పేరుపాలెం బీచ్కి అక్కడ ఉన్నటువంటి కోసుకుపోవటం, రెండో వైపున మనకి మేట కింద ఏర్పడటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఈ విధంగా కొన్ని సంవత్సరాల పాటు జరిగిన తర్వాత సాధారణంగా ఈ ప్రొఫైల్ అనేటువంటిది మారుతూ ఉంటుంది. అయితే దీనికి సాధారణంగా లోకల్గా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, తర్వాత కోస్టల్ మేనేజ్మెంట్ వారు, వీళ్ళందరూ ఎప్పటికప్పుడు అక్కడ బోర్డులు పెట్టి జాగ్రత్తగా చర్యలు తీసుకున్నట్లయితే కొంతవరకు మనం ఈ ప్రమాదాలని నివారించవచ్చు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.